పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్ ఏ రంగమైనా భారతదేశంలో ఎవరన్నా చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తూ ఉంటే మనం వాళ్ళని వ్యక్తి పూజ చేస్తూ ఉంటాం. వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవడంలో తప్పులేదు. కానీ వ్యక్తుల్ని విపరీతంగా ఐడలైజ్ చేసి, వాళ్ళని డెమిగాడ్స్‌గా చూసి, వాళ్ళ కోసం ఏదైనా చేసేసి, రక్తం చిందిచ్చేసుకుని, వాళ్ళ కోసం చనిపోయి, ఇది విపరీతం, వైపరీత్యం అంటాను. ప్రతి జీవి వాళ్ళ జీవితంలోకి విశిష్టంగా వస్తాడు. మన జీవితంలో రియల్‌గా మన జీవితంలో ఉన్న హీరోస్ ఎవరు? అంటే మన తల్లిదండ్రులు, మన అమ్మ, నాన్న. మన జీవితాన్ని ఎన్రిచ్ చేసిన వాళ్ళు. అంటే మన జీవితంలో ఎంతో కొంత మనకు మేలు చేసిన వాళ్ళు. వాళ్ళు మన జీవితంలో హీరోస్ అన్నమాట. మనం ఒక ప్యాషన్‌తో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా అచీవ్ చేసి ఉండొచ్చు. మనం వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. లార్జర్ థాన్ లైఫ్ అంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఇమేజ్ ఇచ్చేసేసి వాళ్ళ కోసం పడి చచ్చిపోయి ఇలా చేస్తుంటాం. బ్రిటన్‌లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ నడుస్తూ వెళ్తున్న జనం ఆయన వెనకాల పరిగెత్తరంట. నేను ఒకసారి కేరళకెళ్ళినప్పుడు త్రివేంద్రం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. సీఎం వస్తున్నారు. సీఎం వచ్చారు. సీఎం రాకముందు కొన్ని డాగ్స్ వచ్చి అంతా సెర్చ్ చేశారు. సీఎం వచ్చారు. ఆయన వెనకాల ముగ్గురో నలుగురో ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జనమందరూ లేసి ఆయన దగ్గరికెళ్ళిపోయి సెల్ఫీలు అడిగి అంత ఓవర్ చేయలేదక్కడ. అదే మీరు చూస్తే తమిళనాడులో గానీ, ఆంధ్ర, తెలంగాణ ఇక్కడ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ, ఫిల్మ్ పర్సనాలిటీస్ కానీ, లేదా మనకి టాప్ పీపుల్ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో, ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారో, ఇలా టాప్ పీపుల్ మనకు కనిపించినప్పుడు ఆ రంగంలో వాళ్ళు టాప్ అనమాట. టాప్ అంటే దేనిలో టాప్ అంటే వాళ్ళు చేసిన రంగంలో వాళ్ళు టాప్. వాళ్ళకి విపరీతమైన మనం క్రేజ్ ఇచ్చేసేసి వాళ్ళ కోసం పరిగెడుతుంటాం. వాళ్ళ కోసం పరిగెడుతూ మనం ఏం మిస్ అవుతున్నాం తెలుసా? మనం ఎవరిని వదిలేస్తున్నామో తెలుసా? మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళని, మన మన కోసం చేసిన వాళ్ళని, మన తల్లిదండ్రులు కావచ్చు, మన గురువులు కావచ్చు, మన జీవితాన్ని ఎన్రిచ్ చేసిన వాళ్ళని మనం మిస్ అయిపోతున్నాం. ఏదైతే ఒక ఫ్యాంటసీలో ఉంటామో, ఏదైతే ఒక ఇమాజినరీ వరల్డ్‌లో ఉంటామో అదంతా తప్పు. కొన్ని సందర్భాల్లో మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వాళ్ళు మనల్ని గుర్తు కూడా పట్టరు. మనం ఎవరో వాళ్ళకి తెలీదు. కానీ జీవితాంతం వాళ్ళ కోసం మన జీవితం పక్కన పెట్టేస్తాం. ప్రతి జీవితం విశిష్టమైనదే. ప్రతి జీవి విశిష్టంగా పుట్టినవాడే. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఆరాధించుకోండి. మనం మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకోకుండా ఇంకొకళ్ళు చేస్తే అది ఎంతవరకు కరెక్టు? చాలా వరకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, డిప్రెషన్ గానీ ఇందుకే వస్తదనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోద్ది. ఎప్పుడైనా మన ప్రయారిటీ మనమే అయి ఉండాలి. ఫస్ట్ ప్రయారిటీ మనం. మన కోసం నించున్న వాళ్ళు, మన కోసం ఉన్నవాళ్ళు, మన జీవితానికి ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అంటే అమ్మ, నాన్న కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైతే మన జీవితంలో నిజంగా మనకి ఎవరు లేనప్పుడు ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళకి మనం అభిమానులుగా ఉండాలి. వాళ్ళు మనకి ఫ్యాన్స్‌గా ఉండాలి. అంతేగాని ఎక్కడో ఒక హీరో, ఒక హీరోయిన్ లేదా ఒక స్పోర్ట్స్ స్టార్ వీళ్ళందరూ ఓకే. వాళ్ళ దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వాళ్ళ పోరాటంలోంచి మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. అంతేగాని వాళ్ళ కోసం పడి చచ్చిపోయి, వాళ్ళ కోసం తొక్కిసలాటలో ఎళ్ళిపోయి, వాళ్ళ కోసం ప్రాణాలు కోల్పోయి, వాళ్ళ కోసం వార్స్ ఫైట్స్ చేసేసి, వాళ్ళ కోసం మనం ప్రాణాలు ఇచ్చేసేసి, ఇవన్నీ నిజంగా కరెక్టా? మీరనుకుంటున్న స్పోర్ట్స్ స్టార్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, హీరోస్ కానీ, ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే బిహైండ్ ద స్క్రీన్ అందరూ ఒకటే. వాళ్ళందరూ ఫ్రెండ్సే. మనం చూస్తుంటాం పాలిటిక్స్‌లో చాలామంది టీవీల ముందుకొచ్చి కొట్టుకుంటా ఉంటారు. కానీ వెనకాల ఆ వీడియో ఆన్ కాకముందు అందరూ ఫ్రెండ్సే అనమాట. అలానే మూవీస్‌లో గూడా. అలానే అన్ని రంగాల్లో గూడా. సో, ఈ ఫ్యాన్ వార్స్, ఫ్యాన్ ఫైట్స్ లేదా ఈ పొలిటికల్ ఫైట్స్ అందరూ జనం పిచ్చోళ్ళనమాట. సో, కాబట్టి ఈ పిచ్చిలోంచి బయటకొచ్చేసి మీ జీవితాన్ని మీరు జీవించండి. మీ లైఫ్ ఒక్కసారే వచ్చుద్ది. ఈ యూత్ ఒక్కసారే వచ్చుద్ది. చాలామంది యూత్ వాళ్ళ జీవితాన్ని పక్కన పెట్టేసి వీటి మీద ఉంటారనమాట. పాలిటిక్స్‌లో ఒకళ్ళ వెనకాల తిరగటమే జీవితాంతం. ఫిల్మ్స్‌లో ఒకళ్ళ వెనకాల తిరగటము. లేదా స్పోర్ట్స్‌లో ఈ స్టార్ అంటే నాకిష్టం అతను కాదు. ఈ స్పోర్ట్స్ మ్యాన్ అంటే నాకిష్టం అతను కాదనుకోవటం. ఇవన్నీ చాలా తప్పులు అంటా నేను. ఇలా చేయొద్దు. అది ఎవరైనా సరే, ఎవరి కోసమైనా సరే. ఓవర్ ఐడియలైజేషన్, ఎడ్యులేషన్, అడ్మైరేషన్ ఇవన్నీ తప్పే. సో, ఎంతవరకో అంతవరకే ఇన్స్పిరేషన్ అనమాట. బియాండ్ థట్ అస్సలు చేయొద్దు. బియాండ్ థట్ మీ పీస్ కోల్పోవద్దు. బియాండ్ థట్ మీరు యాంగ్జైటీ, మీ ఎమోషనల్ కనెక్ట్ వాళ్ళతో పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మాత్రం చివరికి లైఫ్ ఎండ్‌లో మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటారు. జీవితాంతం నేనేం చేశానని చెప్పి. ఇక్కడ మీతో ఒక కథ పంచుకోవాలి. మనం ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తామో వాళ్ళపైన చాలా ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్, మెటీరియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. మిర్రర్ దూరం నుంచి ఒక అద్దం చూస్తే నీట్‌గా కనిపించిద్దనమాట. దగ్గరికెళ్తే దానిలో క్రాక్స్ కనిపిస్తాయి. అంటే మనం చూసే హ్యూమన్ బీయింగ్స్ ఫ్లాలెస్‌గా అనిపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి క్లోజ్ అయ్యామో వాళ్ళలో ఉన్న తప్పులు, ఫ్లాస్ అన్నీ మనకు కనిపిస్తాయన్నమాట. వాళ్ళు కూడా మనుషులే. మనం ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళు కూడా మనుషులే అనమాట. అది నువ్వైనా, నేనైనా, ఇంకో పెద్ద స్టార్ అయినా ఎవరైనా. ఒకాయన ఒక ఎక్స్‌పీరియన్స్ ఒకసారి చెప్పాడు. ఒక వ్యక్తి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక హీరోకి పెద్ద అభిమాని అనమాట. యూత్‌లో ఉన్నప్పుడు తన యూత్ మొత్తం ఆయన కోసమే పెట్టాడు. ప్రతిరోజు ఏదో ఒకటి చేసేవాడంట.
సో, ఆ హీరో కోసం ఒకరోజు ఒక సినిమా హిట్ అయితే బంగారు కిరీటం తీసుకెళ్ళి పెట్టాడంట. ఎవరైతే అభిమాని ఉన్నాడో ఆయన చాలా ఏజ్డ్ అయిపోయారనమాట. ఆయన అంటుంటారు, ఆ హీరోని చాలా దగ్గర నుంచి చూసిన తర్వాత, ఆ బిహేవియర్ చూసిన తర్వాత, ఆ రోజు ఎందుకు ఆ బంగారు కిరీటం ఇచ్చానా అని నాకు చాలా బాధ అనిపిస్తా ఉంటది ఇప్పటికి కూడా. నేను చాలా తప్పు చేశాను నా యూత్‌లో అనిపిస్తే, నా యూత్ మొత్తం ఆ హీరో కోసం కోల్పోయానని చెప్పి. సో, ఇలాంటి లెసన్స్ నేర్చుకున్నాక వయసంతా అయిపోయాక నేర్చుకునే బదులు ముందే నేర్చుకోండి. ఎవరిపైన విపరీతమైన ఆరాధన పెంచుకోవద్దు. అది ఎవరిపైనైనా సరే, ఇంకొక వ్యక్తి అది హీరో కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, లేదా ఇంకెవరిపైనైనా సరే ఓవర్ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఎప్పుడూ తప్పే అనమాట. దానివల్లే చాలా అనర్థాలు గూడా వస్తాయి.